మదర్స్ క్రియేటివ్ కార్నర్. ఈ రోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నాన్ టెయిల్లో ఉన్న థర్డ్ లెసన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో థర్డ్ లెసన్ వచ్చేసరికి మనకి ది మిడ్ నైట్ విజిటర్ అనమాట. ఇదేంటంటే ఇందులో ఆస్బుల్ అనేది ఒక సీక్రెట్ ఏజెంట్ అనమాట. అది ఒక పర్సన్ నేమ్. సో సీక్రెట్ ఏజెంట్ చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ తీసుకోవడం కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇంకో సీక్రెట్ ఏజెంట్ ఉంటారు. ఆ సీక్రెట్ ఏజెంట్ పేరు మ్యాక్స్ అనమాట. సో వాళ్ళిద్దరినీ కూడా ఇంకొక పర్సన్ వచ్చి పిస్టల్ పెడతారు, అంటే గన్ పెట్టి బెదిరిస్తారనమాట. సో ఏవో ఆ రిపోర్ట్స్ ఏమని డిమాండ్ చేస్తారనమాట. అప్పుడైతే ఆస్బుల్కి ఏమైంది, దానివల్ల వాడు చనిపోవడం అసలు ఏమైంది అనేది ఈ స్టోరీలో మనం చూడబోతున్నాం అనమాట. ఓకే, లెట్స్ సీ ద స్టోరీ. లెట్స్ రీడ్. Oswald did not fit any description of a secret agent Fowler had ever read. Following him down the musty corridor of the gloomy French hotel where Oswald had a room, Fowler felt let down. It was a small room on the 6th and top floor and scarcely a setting for a romantic adventure. సో అయితే ఆస్బుల్ అనేవాడు చెప్పాను సీక్రెట్ ఏజెంట్ అని. సో అయితే వాడు దానికి ఫిట్ అవ్వడం అంటున్నాడు. ఈ డిస్క్రిప్షన్ ప్రకారం అయితే దానికి ఫిట్ అవ్వడం అన్నాడు. అయితే ఫౌలర్ చదవాల్సి వస్తుందని చెప్తున్నాడు. అయితే వారు ఎక్కడ ఉన్నారంట, ఫ్రెంచ్ హోటల్లో ఒక రూమ్ అనేది ఆస్బుల్కి ఉండేదన్నమాట. సో ఆ రూమ్ అనేది ఎక్కడ ఉంటుందంట, చిన్న రూమ్, బట్ 6th ఫ్లోర్లో టాప్ ఫ్లోర్ వచ్చేసరికి 6th ఫ్లోర్ అనమాట. సో అక్కడ నుంచి మరి లేవు. సో ఆ ఫ్లోర్లో ఉండేవారు అనమాట. ఇది ఒక రొమాంటిక్ అడ్వెంచర్ లాంటి సెటప్ అనమాట స్టోరీ అంతా. So Oswald was for one thing fat, very fat, and then there was his ancient. Though he spoke French and German passably, he had never altogether lost the American accent he had brought to Paris from Boston 20 years ago. సో అయితే ఏమైంది, అతను ఆస్బుల్ ఎలా ఉంటాడు, చాలా లావుగా ఉంటాడంట. సో అయితే వాడు వచ్చేసరికి వాడికి ఫ్రెంచ్ మాట్లాడడం వచ్చు, జర్మన్ మాట్లాడడం వచ్చు, బట్ వచ్చేసరికి వాడు అమెరికన్లో వాడు యాన్సెంట్ వాడు పోగొట్టుకున్నాడు అంట. సో అక్కడ నుండి వాడు ప్యారిస్కి, దానివల్ల వాడు ప్యారిస్కి రావడం జరిగింది. అక్కడ బాస్టన్ నుండి ఒక 20 years ముందు. యు ఆర్ డిసప్పాయింటెడ్ ఆస్బుల్ సెట్. సో ఆస్బుల్ అన్నాడు, నువ్వు డిసప్పాయింటెడ్గా ఉన్నావు అని చెప్పాడు. సెట్ విజిలీ ఓవర్ హిస్ షోల్డర్. యూ వేర్ టోల్డ్ దట్ ఐ వాజ్ అ సీక్రెట్ ఏజెంట్, అ స్పై డీలింగ్ ఇన్ ఎస్పినేజ్ అండ్ డేంజర్. You wished to meet me because you are a writer, young and romantic. సో నువ్వు ఒక రైటరు కదా, యంగ్ కూడా అండ్ రొమాంటిక్ కూడా కదా, కాబట్టి నువ్వు నన్ను మీట్ అవ్వాలని నువ్వు అనుకొని ఉంటావు. బట్ నేను ఒక నువ్వేం చెప్పావు, నేను ఒక సీక్రెట్ ఏజెంట్ని అని చెప్పావు, నేను ఒక స్పైన్ అని చెప్పావు అని అంటున్నాడు అనమాట. యూ ఎన్విజ్నెడ్ మిస్టీరియస్ ఫిగర్స్ ఇన్ ద నైట్, ద క్రాక్ ఆఫ్ పిస్టల్స్, డ్రగ్స్ ఇన్ ద వైన్. సో ఏమైందంటే నువ్వు చూసి ఉంటావు మిస్టీరియస్ ఫిగర్, నైట్లో ఏమైందంటే ఒక క్రిస్టల్ క్రాక్ అండ్ సౌండ్, తర్వాత డ్రగ్స్, వైన్లో డ్రగ్స్ ఉండడం, ఇవన్నీ అని. ఇన్స్టెడ్ యూ హ్యావ్ స్పెంట్ అ డల్ ఈవినింగ్ ఇన్ ఫ్రెంచ్ మ్యూజిక్ హాల్ విత్ అ స్లోపీ ఫ్యాట్ మ్యాన్ who instead of having messages slipped into his hand by dark-eyed beauties get only a prosaic telephone call making an appointment in his room. You have been bored. The fat man chuckled to himself as he unlocked the door of his room and stood aside to let his frustrated guest enter. సో ఏమైందంటే తను చాలా దిబ్బగా ఉన్నాడు కదా. సో వాడు ఏంటి చాలా ఎలా ఉన్నాడంటే డిసప్పాయింటెడ్గా, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు అనమాట. సో వాడికి అపాయింట్మెంట్ చేసుకున్న, ఫోన్ తీసుకుని అపాయింట్మెంట్ చేసుకున్నాడు. సో ఒక గెస్ట్ ఎంటర్ అవుతాడు అనమాట రూమ్లోకి. సో దానికోసం డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ బయట ఉందామని అనుకుంటున్నాడు, ఒక సైడ్లో నిల్చున్నాడు. యు ఆర్ డిస్ఇల్యూషనెడ్, ఆస్బుల్ టోల్డ్ హిమ్, బట్ టేక్ కేర్ మై యంగ్ ఫ్రెండ్, ప్రెజెంట్లీ యూ విల్ సీ అ పేపర్, అ క్వైట్ ఇంపార్టెంట్ పేపర్. సో ఒక యంగ్ మ్యాన్ వచ్చాడనమాట. సో ఆ యంగ్ మ్యాన్తో అంటున్నాడు, నువ్వు అసలు ఇల్యూషన్ చేసుకుంటున్నావుగా అని ఆస్బుల్ చెప్పాడు. అయితే వచ్చేసరికి వాళ్ళు డిస్ఇల్యూషన్ అంటే ఇల్యూషన్ చేసుకోలేకపోతున్నావు, దా చైర్స్ అని చైర్స్ ఇచ్చాడు అనమాట. దా మా యంగ్ ఫ్రెండ్ వచ్చి కూర్చో, నువ్వైతే ప్రెసెంట్ అయితే పేపర్లో చూస్తావు, ఒక యంగ్ పేపర్లో అని చెప్తున్నాడు. సో ఇక్కడైతే ఇమేజ్ ఇచ్చాడు, ఈ ఫ్యాట్గా ఉన్నాడు ఆస్బుల్ అనమాట. సో ఇక్కడ ఇంకొక పర్సన్ యంగ్ మ్యాన్ అనమాట. సో వీడే దొంగ అనమాట, మిడ్ నైట్ విజిటర్. సో ఇప్పుడు చూద్దాం, స్టోరీని కంటిన్యూ చేద్దాం. విచ్ సెవరల్ మ్యాన్ అండ్ ఉమెన్ హ్యావ్ రిస్క్డ్ ది లైవ్స్ కమ్ టు మీ. సో ఎవరైతే అంటే చాలామంది
అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టుకున్నారు నా దగ్గరికి వచ్చి. సమ్ డే సూన్ దట్ పేపర్ మే వెల్ అఫెక్ట్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. ఇన్ దట్ థాట్ ఈస్ డ్రామా ఈస్ దేర్ నాట్. సో ఇలాగ ఎఫెక్ట్ పేపర్లో రాయడం ఇలాగ పేపర్లో వస్తుంది, దాన్ని మన కోర్స్ని మన మొత్తం హిస్టరీనే ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో అదంతా డ్రామా అని నువ్వు అనుకోవట్లేదా, అందులో డ్రామా ఏం లేదా అని అన్నాడు. హ్యాస్ హీ స్పోక్ ఆస్బుల్ క్లోజర్ ద డోర్ బిహైండ్ హిమ్ దెన్ హీ స్విచ్డ్ ఆన్ ద లైట్. సో అలా మాట్లాడుతూ ఇలా రూమ్లోకి రాగానే ఏమంటే అతను మాట్లాడుతున్నావు ఆస్బుల్ అంటే డోర్ క్లోజ్ చేసి, వాళ్ళ వెనకతలు ఉన్న డోర్ క్లోజ్ చేసి ఏంటి స్విచ్ ఆన్ చేశాడు. ఏ స్విచ్? లైట్ స్విచ్. సో లైట్ ఆన్ చేశాడు. అండ్ హ్యావ్ ద లైట్ కేమ్ ఆన్, Fowler had his first authentic thrill of the day. So hallway across the room, a small automatic pistol in his hand, stood a man. సో ఇలా లైట్ ఆన్ చేయగానే ఏమైంది, లైట్ రాగానే ఫాలోర్ చూసాడు. ఏంటి ఒక ఫస్ట్ థ్రిల్ అనమాట. ఏంటి ఒక మనిషి, ఒక అబ్బాయి తన చేతిలో పిస్టల్ని పట్టుకొని నించోవడం చూశాడు. ఆస్బుల్ బ్లింకడ్ a few minutes. సో ఫ్యూ టైమ్స్కి ఆస్బుల్ బ్లింక్ చేశాడు అనమాట. మ్యాక్స్, he whispered, you gave me a quiet start. I thought you were in Berlin. What are you doing here in my room? సో వెంటనే ఆస్బుల్ ఇలా అన్నాడు అనమాట. మ్యాక్స్, నువ్వేంటి ఇక్కడ ఉన్నాను, ఒక క్వైట్ స్టార్ట్ అనేది ఇచ్చావు, నేను నువ్వు ఇంకా బెర్లిన్లో ఉన్నావు అనుకున్నా, ఇక్కడ నా రూమ్లో నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. మ్యాక్స్ వాజ్ slender, a little less than tall, with features that suggested slightly the crafty pointed countenance of a fox. There was about him, aside from the gun, nothing especially menacing. The report, he murmured, the report that is being brought to you tonight concerning some new missiles. I thought I would take it from you. It will be safer in my hand than in yours. అయితే మ్యాక్స్ ఏమన్నాడు, ఆ రిపోర్ట్ నాకు ఇచ్చేయి, అది నీ దగ్గర ఉంటే కన్నా నా దగ్గర ఉంటే సేఫ్ అని అనుకుని ఇక్కడికి వచ్చేసావు, దానివల్ల రిపోర్టే నన్ను ఇక్కడ తీసుకొచ్చిందనమాట అని అలా చెప్పాడు. Oswald moved to an armchair and sat down heavily. I'm going to raise the devil with the management this time, and you can bet on it, he said grimly. This is the second time in a month that somebody has got into my room through the nuisance of the balcony. Flower's eyes went to a single window of the room. It was an ordinary window against which now the night was pressing blackly. అయితే ఏమైంది, ఆస్బుల్ ఇలా మూవ్ అయ్యి ఏంటి ఒక చైర్ ఉందంట, ఆమ్ చైర్ అంటే కుర్చీ అనమాట, కుర్చీలో హెవీగా అని కూర్చున్నాడు. సో కూర్చోగానే అన్నాడు, అబ్బా ఏంటి మళ్ళీ నేను మేనేజ్మెంట్ కూడా ఈసారి కూడా పోయింది, ఈసారి కూడా నాకు చిరాకు వచ్చింది, ఇప్పటి వరకు ఇలాగే అవుతుంది, ఏంటి నేను బెట్ అయ్యగలను, వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పాడు అనమాట. చెప్పి ఈ మంత్లో ఇది సెకండ్ టైం ఇంకొకళ్ళ బాల్కనీలు వెళ్ళి నా రూమ్కి రావడం అని చెప్పాడు. సో అలా చెప్పగానే ఫౌలర్ ఏమో అదేంటి బాల్కనీయా, అదేంటి ఇక్కడ ఉన్నది ఒక సింగిల్ విండో, నార్మల్ ఒక కిటికీ అనమాట. సో అక్కడ కిటికీ ఉంది కదా, బాల్కనీ లేదు కదా అని ఫౌలర్ అలా ఆలోచిస్తున్నాడు అనమాట. బాల్కనీ, మ్యాక్స్ సెడ్ విత్ a rising infraction. No Apaski. I did not know about the balcony. It might have saved me some trouble had I known. అయితే ఏమైంది, వెంటనే మ్యాక్స్ అన్నాడు. మ్యాక్స్ అంటే గన్ను పట్టుకొని ఉన్నాడు. బాల్కనీయా, అదేంటి ఇక్కడ బాల్కనీ ఉందా, నాకు తెలియదు ఆ విషయం, నేను ఒక కీ ద్వారా ఓపెన్ చేసుకొని వచ్చాను, అంతేగా నాకు బాల్కనీ ఉందని తెలియదు, ఒకవేళ తెలుసుంటుందా ఇంకా నన్ను ట్రబుల్ వెళ్ళి కాపాడుతుంది కదా అది అని చెప్పాడు. It's not my balcony, Oswald said with extreme irritation. It belongs to the next apartment. He glanced explanatorily at Flower. You see, he said, this room used to be part of a large unit, and the next room through the door there used to be a living room. It had the balcony which extend under my window now. You can get onto it from the empty room 2 doors down, and somebody did last month. అయితే ఏం చెప్పాడు ఆస్బుల్, అది నా బాల్కనీ కాదు, ఇక్కడున్న బాల్కనీ కాదు, అది పక్క బిల్డింగ్ ఉన్న బాల్కనీ, అక్కడ ఏంటంటే ఒక హాల్ రూమ్ ఉంటుంది. సో దానిలో ఎలా వస్తే వాళ్ళ బాల్కనీ వచ్చేసరికి నా విండో కిందకి, నా కిటికీ కిందకి వచ్చింది, సో నువ్వు అక్కడ నుండి వెళ్ళొచ్చు రావచ్చు, మొన్న లాస్ట్ మంత్ కూడా అలాగే జరిగిందని చెప్పాడు. ద మేనేజ్మెంట్ ప్రామిస్డ్ టు బ్లాక్ ఇట్ ఆఫ్ బట్ దే హ్యావెంట్. బట్ ఆ మేనేజ్మెంట్ నాకు ప్రామిస్ చేశారు, నేను ఆ బాల్కనీ ఉంది దాన్ని మూసేస్తామని చెప్పారు, బట్ వాళ్ళు ఇప్పటికి వచ్చి ఏం చేయలేదు అని అన్నారు. మ్యాక్స్ గ్లాన్స్డ్ అట్ ఫౌలర్, who was standing stiffly not far from Oswald, and waved the gun with a commanding gesture. Please sit down, he said. We have a wait of half an hour, I think. So ఏమైంది, వెంటనే
ఫాలోవర్ అనేవాడు మ్యాక్స్ పక్కన అలా నించున్నాడు కదా ఇంకో యంగ్ మ్యాన్. అయితే వాడికి మ్యాక్స్ వెంటనే కనిపెట్టి నువ్వు కలా నించోనన్నా కూర్చో అని గన్తో బెదిరించాడు అనమాట. సో అలా కమెంటింగ్ చేయగానే వెంటనే తను కూడా ఫాలోవర్ కూడా కూర్చుండిపోయాడు అనమాట. సో అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వెయిట్ చేశారంట వాళ్ళు. 31 minutes, Oswald said moodily. The appointment was for 12:30. I wish I knew how you learned about the report. Max. సో అయితే ఏమైందంటే అన్నాడు, ఇప్పటికైతే 31 minutes అయ్యాయి, నీకు అపాయింట్మెంట్ అయితే 12:30కి ఉంటుంది, నీకు తెలిసే ఉంటుంది కదా రిపోర్ట్ గురించి మ్యాక్స్ అని ఆస్వెల్ చెప్పాడు. The little spy smiled evilly. And we wish we knew how your people got the report. But no harm has been done. I will get it back tonight. What is it? Who is at the door? అయితే ఏమైంది, వెంటనే ఒక చిన్న స్మైల్ ఇచ్చి, ఓ నా చిన్న స్పై అని ఈవిల్ అంటే డెవిల్ లాగా అలాంటి స్మైల్ ఇచ్చి, సో నీకు తెలుసు కదా ఎవరో రిపోర్ట్ తీసుకొస్తారని, ఇప్పుడు ఏం జరగదులే, మళ్ళీ మామూలు అయిపోతుందని అన్నాడు. అప్పుడు వెంటనే అనగానే మ్యాక్స్ అన్నాడు, ఎవరది, డోర్ దగ్గర ఎవరు ఉన్నారు అని అన్నాడు. సో ఫాలోవర్ జంప్డ్ ఎట్ ద సడన్ నాకింగ్ ఎట్ ద డోర్. సో ఫాలోవర్ వెంటనే జంప్ చేశారంటే సడన్గా ఎవరు డోర్ కొట్టారనమాట. సో డోర్ కొట్టగానే ఏంటంటే ఎవరు డోర్ కొడుతున్నారని సడన్ జంప్ చేశాడు. ఆస్వెల్ జస్ట్ స్మైలెడ్. దట్ విల్ బి ద పోలీస్ హీ సెడ్. సో వెంటనే ఆస్వెల్ ఒక చిన్న నవ్వు నవ్వి అన్నాడు, అది పోలీస్, అది ఇప్పుడు వచ్చింది, అది ఎవరో కాదు, డోర్ కొడుతుంది, అది పోలీస్ అని చెప్పాడు. I thought that such an important paper as one we were waiting for should have a little extra protection. సో నేను ఆల్రెడీ ముందే అనుకున్నాను అనమాట, ఇంత రిపోర్ట్ కదా, ఇది ఎంత ఇంపార్టెంట్ రిపోర్ట్స్, ఇంత ఇంపార్టెంట్ అయిన రిపోర్ట్కి కాస్త ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉండాలని నేను పోలీసుని ఆ రిపోర్ట్తో పాటు తెమ్మని చెప్పాను అని అన్నాడనమాట. I thought that such an important paper we were waiting should have a little protection. I told them to check on me and make sure everything was all right. సో అది తెచ్చే ముందు పోలీసులు చెప్పాడంట, గంటకి వచ్చి చూస్తూ ఉండండి అని, అంటే ఆ రిపోర్ట్ తెచ్చామని చూస్తూ ఉండండి నా రూమ్లో అని పోలీసులకు చెప్పానని ఆస్వెల్ అన్నాడు. మ్యాక్స్ బిట్ హీస్ లిప్ నర్వస్లీ. సో వెంటనే మ్యాక్స్ భయంతో వాడు పెదవుల్ని కొరుక్కుంటున్నాడు అనమాట. ద క్నాకింగ్ వాజ్ రిపీటెడ్. అలా డోర్ కొట్టడానికి రిపీట్ అవుతుంది, అంతే కదా, డోర్ ఎవరైనా ఒప్పించేస్తే అలా కొడుతూ ఉంటాం కదా. సో అలా కొడుతున్నారు అనమాట. వాట్ విల్ యూ డూ నో మ్యాక్స్, ఆస్వెల్ ఆస్క్డ్. వెంటనే ఆస్వెల్ అన్నాడు, ఇప్పుడు నువ్వేం చేస్తావు మ్యాక్స్ అని. ఇఫ్ ఐ do not answer the door, they will enter anyway. The door is unlocked and they will not hesitate to shoot. సో బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట ఆస్వెల్ మ్యాక్స్కి. మ్యాక్స్ అంటే ఎవడు గన్ పట్టుకొని ఉన్నాడు, ఆస్వెల్ అంటే సీక్రెట్ ఏజెంట్. అయితే ఏమంటున్నాడు, ఇప్పుడు ఏం చేయమంటావు మ్యాక్స్, ఇప్పుడు కానీ మనం డోర్ ఓపెన్ చేయకపోతే వాళ్ళు డోర్ని ఇరుక్కొని వచ్చేస్తారు, రాగానే కంపల్సరీ వాళ్ళు షూట్ చేసేస్తారు నేను గన్తో, ఎందుకంటే డోర్ కూడా నేను లాక్ చేయలేదు, అది ఓపెన్లోనే ఉంది కాబట్టి కంపల్సరీ వాళ్ళు కొట్టి వచ్చేస్తారు లోపలికని చెప్పాడు. మ్యాక్స్ ఫేస్ వాజ్ బ్లాక్ విత్ యాంగర్ హ్యాస్ హీ బ్యాక్డ్ స్విఫ్ట్లీ టువర్డ్స్ ద విండో. హీ swung a leg over and sill. Send them away, he warned. I will wait on the balcony. Send them away or I'll shoot and take my chances. The knocking at the door became louder and the voice was raised. Mr. Oswald. అయితే ఏమైంది, వెంటనే మ్యాక్స్ మొహాల్లోకి కోపం అనేది వచ్చింది. వెంటనే కోపం వచ్చి అలా కొంచెం వెనక్కి వెళ్ళి ఒక కాలు విండోలు వెళ్ళి బయట పెట్టాడు అనమాట, కిటికీలు వెళ్ళి. సో కిటికీలు వెళ్ళి బయట పెట్టి వీళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఇమేజ్లో చూసినట్టు ఒక కాల్ ఇలా కిటికీలు బయట పెట్టి ఇలాగుండి వీళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. చూడు, వెంటనే పోలీసులు లోపలికి రాగానే నేను బాల్కనీలో వెయిట్ చేసుకుంటా, పోలీసులు లోపలికి రాగానే వెంటనే వాళ్ళు పంపించి, ఏమీ ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, అంతా ఓకే అని పంపించే, లేదా బాల్కనీలోనే ఉంటా కదా నేను షూట్ చేసేస్తాను, ఇక్కడే వెయిట్ చేస్తుంటా, వాళ్ళు పంపించగానే వచ్చి నేను రిపోర్ట్స్ తీసుకుంటా అని చెప్తాడనమాట. సో చెప్తూ ఇలాగా ఏం చేస్తాడు చూద్దాం, అలా బాల్కనీకి వెళ్తాడు. కీపింగ్ హిస్ బాడీ ట్విస్టెడ్ ఆన్ ద గన్ still covered the fat man and his guest. The man at the window grasped the frame with his free hand to support himself. Then he swung his other leg up and over the window sill. The door knob turned swiftly. Mac pushed with his left hand to free himself from the sill and dropped to the balcony. And then as he dropped, he screamed shrilly. అయితే ఏమైంది, బయట నుంచి కడుపులో ఇంకా స్టార్ట్ అయ్యి లౌడ్ నాయిస్ వచ్చింది. అంటే ఆస్వెల్ డోర్ తీయండి. వెంటనే ఏం చేస్తాడు మ్యాక్స్, సరే బాల్కనీకి వెళ్తానని ఇటువైపు మీరు చూసుకున్నట్లయితే ఇమేజ్లో ఏంటి, ఆస్వెల్ అటు బాల్కనీ వైపు చూడట్లే, వీడి వైపు చూస్తూ ఇలా వెనక్కి బ్యాక్కి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అంటే గన్తో వీళ్ళు కవర్ చేస్తున్నారు, వీళ్ళు గన్ వీళ్ళు మూవ్ చేసేస్తే బ్యాక్కి డోర్ తీసేస్తారు కదా, అందుకు గన్తో వీళ్ళు కవర్ చేస్తున్నారు కట్ట పాయింట్ షూట్ చేసేయడానికి. సో అలా కవర్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. సో వెళ్ళగానే అక్కడ ఏమైంది,
వెంటనే ఆడు బాల్కనీలోకి కిటికీలు బాల్కనీలోకి వెళ్ళగానే గట్టి అరుపు వినిపించింది అనమాట. సో అందరూ షాక్లోకి వెళ్ళిపోయారు. ఏంటి అంత అరుపు, పెద్ద అరుపు వినిపించింది, ఏమైంది అని. అంటే కింద పడిపోయాడు అనమాట. The door opened and the waiter stood there with a tray, a bottle and 2 glasses. Here is the drink you ordered for when you returned, he said, and set the tray on the table, deftly uncorked the bottle and left the room. సో వెంటనే డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్నది పోలీస్ కాదు, వెయిటర్. హోటల్లో ఉంటారు కదా వెయిటర్స్. సో అలాంటి వెయిటర్ వచ్చి ఏంటి, వాడి ట్రేలో వాటర్ బాటిల్స్, నార్మల్ బాటిల్స్ ఇంకా 2 గ్లాసెస్ పెట్టుకొని, ఇదిగోండి సార్ మీ ఆర్డర్ నేను తెచ్చాను మీకు అని టేబుల్ మీద ట్రే పెట్టి ఆ బాటిల్కి కార్క్ ఓపెన్ చేసి, అంటే బాటిల్ని ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. వైట్ ఫేస్డ్ ఫాలోయర్ స్టేరెడ్ ఆఫ్టర్ హిమ్, బట్ హీ స్టాంపర్డ్ ద పోలీస్. There were no police, Oswald cited, only Henry, whom I was expecting. But won't that man out on the balcony? Fowler began. No, said. He won't return. You see, my young friend, there is no balcony. అయితే ఏమైంది, వెంటనే ఫాలోర్కి అంతా తెలియదు కదా. ఫాలోర్ అన్నాడు, అదేంటి హాస్పిటల్ మీరు అన్నారు, డోర్ బయట పోలీసులు ఉన్నారు అన్నారు, ఇప్పుడు చూస్తే వెయిటర్ వచ్చాడు ఏంటంటే, అవును వెయిటర్ పేరు హెన్రీ అనమాట. అవును హెన్రీయే బయట ఉన్నాడని నాకు ఎప్పుడో తెలుసు, నేను కావాలని చెప్పా పోలీసులు అని అన్నాడు. అంటే మరి అయితే మీరు వాళ్ళు చెప్పారు కదా వీడు బాల్కనీలో ఉన్నాడు కదా, మరి మనల్ని ఏం చేస్తాడో ఏంటో, షూట్ చేయడానికి వచ్చాడు కదా మ్యాక్స్ అన్నాడు. ఎవరన్నాడు, ఫాలోర్ అన్నాడు. వెంటనే ఆఫ్బుల్ ఏమన్నాడు, బాల్కనీలోనే ఎక్కడ ఉన్నాడు చూడు ఒకసారి. వాడు బాల్కనీలో లేడు, వాడు పడిపోయాడు. అసలు అక్కడ బాల్కనీ అనేది లేదు, అది నార్మల్ విండో, నార్మల్ కిటికీ అనమాట. సో అక్కడ ఏం లేదు, జస్ట్ నేను అబద్ధం చెప్పానంతే, దానికి వాడు నమ్మేసి వెళ్ళిపోయాడని చెప్పాడు. సో చూసారు అంత తెలివిగా, అంటే ఇంటెలిజెన్స్, ఖండబలం కన్నా బుద్ధిబలం గ్రేట్ అంటారు. వాడి దగ్గర గన్ ఉంది, బట్ ఇక్కడ ఇతని దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది. సో ఇంటెలిజెన్స్తో ఆస్బర్డ్ ఏం చేశాడు, తెలివిగా ఒక రూమర్ చెప్పాడు, అబద్ధం చెప్పాడు, లై ఏమని, బాల్కనీ ఉందని. అంటే సిచ్యువేషన్స్కి వాడు తగ్గట్టుగా వాడు యూజ్ చేసుకున్నాడు. మనం కూడా మన చుట్టూ ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు అంతటిగా మనం యూజ్ చేసుకోవాలి అనమాట సిచ్యువేషన్. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, కిటికీ దగ్గర ఏమో బాల్కనీ ఉందని ఒక అబద్ధం చెప్పి వాడిని చనిపోయేలా చేశాడు. అండ్ నెక్స్ట్ వాడు యాక్చువల్ ఆ బాల్కనీలోకి వెళ్ళేవాడు కాదు. ఎందుకు వెళ్ళాడు, వెయిటర్ వచ్చి డోర్ని నాక్ చేయడం వల్ల. ఆడెందుకు నాక్ చేశాడంటే, వీళ్ళు ముందుగానే ఒక ఆర్డర్ చేశాడు, ఆర్డర్ చేసిన తర్వాత ఏం చెప్పాడు, పోలీస్ అని చెప్పాడు. సో ఇలా మొత్తం తెలివిగా హ్యాండిల్ చేయడం వల్ల తన ప్రాణాలు, తన రిపోర్ట్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. సో హ్యాపీ ఎండింగ్ అనేది వచ్చిందనమాట. సో బుద్ధిబలం కన్నా కండబలం కన్నా బుద్ధిబలమే ఇంపార్టెంట్ అని ఈ మోరల్ అనమాట. బాగుంది కదా స్టోరీ. మీకు కానీ స్టోరీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలి అంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.